హాయ్ అండి, మై డియర్ మాన్షర్ పార్ట్ 73. వారం రోజుల పైనే స్నేహను ఆ హాస్పిటల్ రూమ్ కి అంకితం చేసి ఆమె శరీరానికి సరిపడా ఫ్లూయిడ్స్ మెడిసిన్స్ ఎక్కించి అలాగే రాయిలా మారిపోయిన ఆమె మనసుని అర్జున్ తన ప్రేమతో దగ్గరుండి కరిగించుకుని ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించింది పల్లవి. వారం రోజుల తర్వాత స్నేహాన్ని చెక్ చేసిన పల్లవి తన వైపే టెన్షన్ గా చూస్తున్న అర్జున్ ని చూస్తూ చిన్న చిరునవ్వుతో, టెన్షన్ పడక అర్జున్, స్నేహ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉందని చెప్పలేను, కానీ మునుపటి కంటే చాలా బాగుంది. నువ్వు ఇక ముందు ఇంతే జాగ్రత్తగా చూసుకుంటే నీ బేబీస్, నీ ప్రాణం కూడా మరింత హెల్తీగా ఉంటారు అని చెప్పగానే అర్జున్తో పాటు అక్కడే ఉన్న అరుణ్ కూడా రిలాక్స్ గా ఫీల్ అయ్యాడు. పల్లవి మాటలకు అప్రయత్నంగా స్నేహ చేతులు ఆమె బంప్ మీద చేరడంతో కడుపులో ఏదో బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టు కొత్తగా ఫీలింగ్ తెలుస్తూ ఉంటే తన ప్రమేయం లేకుండానే ఒక్కసారిగా ఆమె కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. స్నేహాను గమనించిన అర్జున్ కి ఆమె ఫీలింగ్ ఏంటో తెలుస్తూ ఉంటే కళ్ళు తుడిచి ఆమె బంప్ నిమురుతూ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు అర్జున్. అర్జున్ స్పర్శ తన ఫీలింగ్ ని ఇంకాస్త రెట్టింపు చేస్తూ ఉంటే స్నేహ ఫీలింగ్ ని ఆస్వాదిస్తుంది. కానీ అర్జున్ చుట్టూ చేతులు చేర్చడానికి, అతని ప్రెజెన్స్ ని మనస్ఫూర్తిగా ఫీల్ కావడానికి ఆమె గాయపడిన మనసు ఇంకా రెడీగా లేకపోవడంతో అతని గుండెల్లో ఒదిగి కడుపులో ఉన్న బిడ్డలను మాత్రం ఫీల్ అవుతూ సంతోషంగా కళ్ళు మూసుకుంది స్నేహ. తన స్పర్శకు ఎప్పుడూ తనని చుట్టుకుని అల్లుకుపోయే తన ప్రాణసఖి చేతులు నిస్తేజితంగా అలానే ఉండటం అర్జున్ మనసుని మెలిపెట్టినా సరే తన కౌగిలికి స్నేహ దూరం జరగకపోవడంతో ఆ మాత్రం దానికే సంతోషపడుతూ, తొందరలోనే నీ మనసులో తిరిగి చోటు సంపాదిస్తాంట స్నేహ, ఐ ప్రామిస్ యూ అనుకుంటూ ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టి ఆమె కన్నీళ్లు తుడిచి జాగ్రత్తగా బెడ్ మీదకి అడ్జస్ట్ చేసి ఫ్రెష్ గా ఫ్రూట్ జ్యూస్ తెచ్చి తాగించాడు అర్జున్. అరుణ్ ఇక ఇద్దరిని అలా చూసి మురిసిపోతూనే పల్లవిని పక్కకి తీసుకెళ్లి స్నేహ కండిషన్ బాగుంది అని మరొకసారి ఆమె స్థిరంగా చెప్పడంతో ఊపిరి పీల్చుకుని ఆమె స్నేహను రేపు డిశ్చార్జ్ చేస్తాను అనడంతో రేపు ఇంట్లో వాళ్ళు స్నేహాన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారో, ఇంటికంటే స్నేహ ఇంకెలా రియాక్ట్ అవుతుందో అని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు అరుణ్. ఇంతలో స్నేహ తీసుకోవడంతో బయటకు వచ్చిన అర్జున్ ఆలోచనలో ఉన్న అరుణ్ని చూసి కంగారు పడుతూ, ఏమైందిరా అరుణ్, అంతా ఓకే కదా అని అడగగానే అర్జున్ ప్రశ్నకు తేరుకున్న అరుణ్ అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇంత ప్రేమన్నవాడివి ఆ రోజు ఎందుకురా విచక్షణ కోల్పోయి అలా ప్రవర్తించావు? ఒక్కో క్షణం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అన్నాడు కోపం బాధ కలగలిపి అరుణ్. తాను కంట్రోల్ చేసుకుని, అవునరా నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పికి మూల్యం నాకు నా స్నేహ, నా బిడ్డలు దూరం అవటమని ఆ క్షణం తెలుసుకోలేకపోయాను. తెలుసుకున్నాక మా ఇద్దరి మధ్య భరించలేనంత అగాధం ఏర్పడింది. అయినా పర్వాలేదు, ఇక మీదట స్నేహ తప్ప మరో ప్రపంచం వద్దు నాకు. నేను, నా స్నేహ, నా పిల్లలు, ఇదే నా ప్రపంచం అని చెప్పాడు అర్జున్ ఆ ప్రపంచాన్ని అందంగా తన కళ్ళ ముందు ఊహించుకుంటూ. అర్జున్ మాటలకు ఎందుకో ఆలోచనలో పడిన అరుణ్ కి సడన్ గా ఏదో విషయం గుర్తుకు రావటంతో వెంటనే అర్జున్ ని తన వైపుకు తిప్పుకుని అతని భుజాలు పట్టుకుని, ఇది నీ పర్సనల్ అని నాకు తెలుసు గాని అడుగుతున్నాను, నిజం చెప్పు, నీకు స్నేహకు మధ్య జరిగిన మీ ఇంటిమేషన్ నీకు నిజంగానే గుర్తుకు లేదా అర్జున్ అని అడిగాడు చాలా ఇబ్బందిగా. అరుణ్ నుండి ఆ ప్రశ్న ఊహించనిది కావడంతో అర్జున్ మొదట ఇబ్బంది పడ్డా తనకి గుర్తు లేదు అని చెప్పడం వలన స్నేహ ఎవరి ముందో తక్కువ కావటం ఇష్టం లేక లేని నవ్వుని పెదాల మీదకు తెచ్చుకుని, జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకురా, ప్రస్తుతం నా ముందు స్నేహతో ముడిపడ్డ మా అందమైన భవిష్యత్తు మాత్రమే నాకు కనిపిస్తుంది, అది నాకు కావలసిన నిజం అని అనడంతో అరుణ్కి చూచాయిగా విషయం అర్థమై అర్జున్ మంచి మనసుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వెంటనే అర్జున్ని హక్ చేసుకుని, నీది నిజంగా చాలా మంచి మనసురా, స్నేహ ఎప్పుడు చెప్తూ ఉంటుంది మా ఆయనది పసిపిల్లల మనస్తత్వం అని, నిజంగా నీది కల్మషం లేని మనసు, అందుకే ఆ నీచుడు లోకేష్ వాడికి నచ్చినట్టు ఇన్నాళ్ళు నిన్ను ఒక కీలు బొమ్మలా ఆడించగలిగాడు. కానీ ఇక నుండి వాడే కాదు, నీ జోలికి ఎవ్వరు రావాలి అన్నా వాళ్ళ ముందు స్నేహాన్ని దాటాలి, ముందు నీ వల్ల గాయమైన స్నేహ సర్దుకుంటుంది అని అనుకుని
తన కన్నీళ్లు తుడుచుకుని స్నేహాన్ని రేపు డిశ్చార్జ్ చేస్తారన్న విషయం చెప్పగానే అర్జున్ ఆలోచనలో పడ్డాడు. అర్జున్ భయం ఏంటంటే అంత అవమానం చేసినా తనతో కలిసి స్నేహ ఇప్పుడు తన ఇంటికి తిరిగి వస్తుందా అని. ఆ భయమే అర్జున్ని నిలువునా దహించి వేస్తూ ఉంటే ఆ నైటు నిద్రకు దూరమై స్నేహాన్ని చూస్తూనే గడిపేశాడు. ఇక మరునాడు ఉదయమే పల్లవి అంతా చెక్ చేసి ఓకే చెప్పగానే అరుణ్ని స్నేహ దగ్గర ఉండమని చెప్పి అర్జున్ వెళ్ళి హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేసి వచ్చాడు. రావడమే కార్ కీస్ అరుణ్ చేతిలో పెట్టి వెళ్ళమని సైగ చేయటంతో అరుణ్ స్నేహ మెడిసిన్స్ అనే థింగ్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అరుణ్ అలా వెళ్ళగానే అర్జున్ స్నేహాన్ని ఎత్తుకుని ఏ భావం లేకుండా తన కళ్ళల్లోకి చూస్తున్న స్నేహాన్ని చూస్తూ, నేను నీ విషయంలో చేసిన పాపానికి నువ్వు ఎలాంటి శిక్ష వేయాలి అనుకున్నా నా దగ్గరే ఉండి వేయరా, ఎందుకంటే ఈసారి నువ్వు దూరం అయితే నేను ప్రాణాలతో ఉండను అని ఇంకా మాట్లాడబోతున్న అర్జున్ నోటికి స్నేహ చెయ్యి అడ్డుపెట్టి ఎర్రటి కళ్ళతో కోపంగా ఒక చూపు చూసింది. స్నేహ చేసిన పనికి అర్జున్ మనసు సంతోషంతో బ్రేక్ డాన్స్ చేస్తూ ఉంటే, నా వల్ల నువ్వు ఇంత బాధపడ్డా ఇంకా నీ మనసులో నాకు అదే స్థానం ఉందని అర్థమైందిరా. నీకు నేను చేసిన పనికి నా మీద ఉన్నది కోపం కాదు బాధ అని అర్థమైంది. ఆ బాధ తీరగానే నువ్వు ఖచ్చితంగా నన్ను తిరిగి యాక్సెప్ట్ చేస్తావన్న నమ్మకం కూడా నాకు ఉంది అనుకుని సంతోషంగా స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను తీసుకుని హాస్పిటల్ బయటకు వచ్చేసరికి అరుణ్ కారులో రెడీగా ఉన్నాడు. అర్జున్ స్నేహాను జాగ్రత్తగా వెనక సీట్లో కూర్చోబెట్టి తను కూడా మనం వస్తున్నామని చెప్పావా అరుణ్ ఇక అని అడిగాడు అర్జున్. అరుణ్ చెప్పాను అన్నట్టు తల ఊపడంతో తన వైపే అయోమయంగా చూస్తున్న స్నేహ చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుపోయాడు. స్నేహకు ఇబ్బంది కలగకుండా ఉన్నట్టుండి స్నేహ తన నుండి దూరం జరగడంతో ఒక్కసారిగా అర్జున్ మనసు చివుక్కుమంది. కానీ అదంతా తను చేసుకున్నదే అని బాధపడుతూ కళ్ళు మూసుకుని సీట్లో వెనక్కి వాలిన స్నేహాన్ని చూస్తూ ఉండిపోయాడు అర్జున్. కాసేపటికి ఇంటికి చేరుకోవడంతో ముందుగా అర్జున్ కారు దిగి స్నేహను మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోబోతూ ఉంటే స్నేహ వద్దు అన్నట్టు చేయి చూపించి అర్జున్ సహాయంతోని జాగ్రత్తగా కారు దిగింది. నిజానికి స్నేహ మనసంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండగానే కాసేపటి క్రితం అర్జున్ తనని హాస్పిటల్లో ఎత్తుకుని అలా మాట్లాడడం వల్ల అర్జున్ని వదిలిపెట్టి మళ్ళీ అతనికి దూరం అయ్యే ధైర్యం చేయలేక అలా అని తన మనసుని చంపుకుని తనని ఇంటి నుండి గెంటేసిన ఆ మనిషితోనే అదే ఇంట్లో అడుగు పెట్టలేక సతమతం అవుతూ అడుగు ముందుకు వేయలేక ఆలోచనలో ఉండిపోయిన స్నేహాన్ని ఎత్తుకున్నాడు అర్జున్. అర్జున్ స్పర్శతో ఆలోచన నుండి బయటపడ్డ స్నేహ ఎప్పుడూ లేనిది తన వైపు కోపంగా చూసి తన నుండి విడిపించుకోవాలి అని చూస్తూ ఉంటే అర్జున్కి స్నేహ చాలా కొత్తగా ఉంది. కోపంలో ముద్దుగా అనిపిస్తూ ఉంటే లోపలే మురిసిపోతూ మిస్ యూ సో మచ్ రా స్నేహ అని నవ్వుకుంటూ చిన్నగా స్నేహ నుదుటిని ఢీకొట్టి తమ కోసమే కళ్ళల్లో ఒత్తులేసుకుని మరి గుమ్మంలో ఎదురు చూస్తున్న రావలి గారు, అచ్యుత్ గారు, చక్రి గారు, మీరా, గోకుల్, వీల్ చైర్లో ఉన్న అశోక్ గారిని ఆయన వెనుకే ఉన్న రాజయ్యని చూసి తన అడుగులైతే ముందుకు సాగించాడు అర్జున్. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.